అమ్మా, నోటీసులు ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు ఇవాళకి 3 రోజులు అవుతుంది. 3 రోజులైంది. ఆ. అంటే ఏమంటారు? మంగళవారం రోజు ఇచ్చిండు. ఏమంటారంట? ఆ? ఏమంటారు? ఏమో చెరువు కింద ఈ జాగలు ఖాళీ చేయాలి వారం లోపల. అంటే ఎక్కడ పోతాం బిడ్డ మేము వారం లోపల? ఎక్కడికైనా పోవచ్చా? నీ నా పెళ్ళై ఇప్పుడు 50 సంవత్సరాలకు ఎక్కువ. ఉమ్, అంతకన్నా ముందుగా నా అత్తగారు ఇక్కడనే పుట్టి పెరిగినోళ్ళు, అలా ఇదే ఊరు. ఉమ్, నేను రోడ్డు మీద బూడాలు బజ్జీలు చాయ్ అమ్ముకొని బతికిందాన్ని. ఉమ్, వెనుక సిరి సర్పంచ్ నాకు గ్రామ పంచాయతీలో ఈ జాగిచ్చిండు. ఉమ్. ఈ జాగిచ్చిండు. ఈ జాగి ఉండడానికి. ఉండటానికి జాగిచ్చిండు. నేను రోడ్డు మీదనే చాయ్ అమ్ముకుంటుంటే బస్తోళ్ళని అందరిని అడుగుంది. ఇప్పుడు 50 సంవత్సరాల పైనుంచి ఉంటుండ్రు మీరు. 50 సంవత్సరాలు అయింది. నా మొగడే పుట్టి పెరిగింది ఈడ. మా అత్త మామ అందరు పెరిగిందే ఈడ. మా కుటుంబం మొత్తం ఈడ. ఉమ్, నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఇల్లు కూలగొడతామంటే మేము ఏడ ఉండాలి? నాకు 5 మంది పిల్లలు, నా కొడుకులు, మనమరాళ్ళ పిల్లలు. నాది ఇంత ఏజ్ అయిపోయింది బిడ్డ. నేను ఏడుండాలి చెప్పుండ్రి మీరు? మరి ఇల్లు వచ్చిరుగా, అధికారులు ఇచ్చిరు కదా మీకు, పేపర్ ఇచ్చిరు కదా, మరి అప్పుడు మీరు చెప్పలేదా? మరి మేము ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం. మేము లేము. నా మనమరాలు బాగలేదు, ఆ, డెలివరీకి ఉంది, చూడనీకని పోయినాం. ఆ, పిల్ల ఫోన్ చేసింది, అమ్మ ఇట్లా నోటీస్ వచ్చిందంటే ఉమ్, సరే అని మళ్ళీ ఊరికొచ్చినాం. ఊరికొచ్చి అందరికి ఫోన్లు చేస్తూనే ఉన్నాం. ఉమ్. ఆ, ఇది మీకు అప్పుడు రాసి ఇచ్చింది, సర్పంచ్ రాసి ఇచ్చింది. సర్పంచ్ రాసిచ్చిండు బిడ్డ ఇది. ఆ. ఆ, మరి వీళ్ళేమో ఈ వారం రోజుల్లో కూలి కొడతాం అంటారు కదా. కూలగొడతామంటే మేము ఎక్కడ పోవాలి? మరి ఈ రోడ్లన్నీ గవర్నమెంట్ వేసినాయి కదా. రోడ్లు ఎందుకు వేసిండు? నల్లలు ఎందుకు ఇచ్చిండు? మళ్ళా కరెంట్ ఎందుకు ఇచ్చిండు? కరెంట్ బిల్లు, ఇంటి ట్యాక్స్. ఇంటి ట్యాక్స్ 5 రూపాయల ఇంటి ట్యాక్స్ కట్టినాం. ఆ, కరెంట్ బిల్లు ఆ. ఇగో ఈ చూడు. వాటర్ బిల్లు అన్ని కడుతున్నారు. అన్ని GHMC. అన్ని కడుతున్నాం బిడ్డ. అన్ని ఎందుకు తీసుకుంటున్నావు? సిసి రోడ్ వేసినావు, అవును. ఆ కబ్జా నల్లాలు అయితే అవి ఇచ్చినావు. తీసుకోవద్దు కదా. ఆ? కబ్జా అయితే అవి తీసుకోవద్దు. పెట్టుకోవద్దు నువ్వు అన్నది కదా. కరెక్ట్ అయితే మరి ఆ, తీసుకోవద్దు కదా మరి. తీసుకోవద్దు. మళ్ళీ సిసి రోడ్ వేసినావు, ఆ. లైట్లు ఇచ్చినావు, నల్లలు వేపించినావు. ఇవన్నీ ఎందుకు చేసినావు? మాతో ఎందుకు తీసుకున్నావు? మేము పుట్టి పెరిగింది మా అత్తగారు ఈడనే. ఇప్పుడు చెరువు ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇదంతా నిండిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారు, అందుకే కూలుస్తామా? ఈ దాకా నీళ్లు రావు. అవతల పక్క దాకా వస్తుండే నీళ్లు, కానీ ఇంతవరకు దాకా నీళ్లు రావు. ఇక్కడ మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చింది, మాకు సర్పంచ్ మరి ఎట్లా మరి ఇప్పుడు వారం నారాయణ ఇచ్చిండు మాకు ఈ జాగా. మేము కొనలే, మేమేమి అపాలించుకోలే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వారం రోజులు మీరు వెళ్ళండి, లేదంటే మేము కూల్ చేస్తాం అంటారు. మరి ఏడు ఉండాలి? మా పిల్లలు ఏడుంటారు? మేము ఇంట్లో 14 మంది ఉన్నాము. 14 మంది జీవితాలు ఎట్లా మావి? మేము మేడ గడవాలి, ఏం బతకాలి? నేను రోడ్డు మీద బూడాలు బజ్జీలు అమ్ముకొని బతికేదాన్ని. నేను ఉమ్, ఇంతకు ముందు చాయ్, ఉప్మా ఇవి అమ్ముకొని బతుకుతుంటే. ప్రజలను వదిలేస్తున్నాం, పేదోళ్ళని వదిలేస్తున్నాం అంటారు కదా, మరి వదిలేయాలి కానీ మరి మనం వదిలేయాలి కదా మమ్మల్ని. మా ఇల్లు ఇన్ని ఏళ్ళు, మేము 40 ఏళ్ళు అవుతుంది కట్టుకొని. నా పెళ్లి అయ్యి 55 సంవత్సరాలు అవుతున్నాయి. మీరు దగ్గర 30-40 సంవత్సరాల పైనుంచి ఉంటున్నారు కదా ఇక్కడ. మా తాతల నుంచి ఇక్కడే, మా నాన్నమ్మ వాళ్ళు, మా తాతలు, మా ప్రాపర్ మొత్తం ఇక్కడనే. అయితే మేము చిన్నతనంలో మా అమ్మ వాళ్ళకి సర్పంచ్ ఇచ్చిన పత్రాలు కూడా మాకు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీ రిజిస్ట్రేషన్ మేము చేయించుకున్నాం, కానీ ఈ పత్రాలు మాత్రం ఉన్నాయి కదా. మేమైతే ఎవరి దగ్గర దౌర్జన్యం గుంజుకోలే, లాక్కోలే, కబ్జాలు చేసుకోలే. మేము అక్కడ వరకు నీళ్ళు వస్తుండే, వాస్తవమే అది. ఆయన సీఎం చేస్తుండే, అది చాలా మంచిది. చెరువుల కోసం చేస్తుండే, మన 100 తరాలకైనా మంచిగా ఉంటది అది చెరువుల కోసం. కానీ కబ్జాలు చేసుకున్నాయి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లు, మస్జిద్లు, అక్కడ అపార్ట్మెంట్స్ అవి తీసుకోండి. చిన్న వాళ్ళే లాక్కొని ఇప్పుడు గరీబోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి ఇవ్వాలంటారు. మళ్ళీ ఉన్న వాళ్ళే కొంచెం రోడ్డు మీద తీస్తే ఇదెంత వరకు న్యాయం అయితే చెప్పండి మీరు? ఇది న్యాయం కాదు కదా. అవును, మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ముందు ఫస్ట్ ప్రజలకు, పేదవాళ్ళకి ఏదైనా అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత, అమ్మ మీకు ఇక్కడ ఇప్పుడు ఏదైనా వర్షం వస్తుంది, అంత గుడుకపోతుంది అంటేనేమో వాళ్ళకి ముందే అన్ని జాగ్రత్తలు చేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిది ఇండ్లు తీసేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి అంతా చేసిన తర్వాత, అమ్మ మీరు ఇక్కడ ఉండదు, మీకు ఒక దగ్గర ఇల్లు ఇస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాలి. వాళ్ళు చెప్పాలి. చెప్పకుండా ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? అటు రోడ్డు అటుపక్క ఉన్న ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి కదా, మరి అవి కూల్ చేస్తారంట, లేకపోతే ఇవి మాత్రమే కూలుస్తారా? ఇవి ఇప్పుడు నోటీసులు వచ్చినాయి అంటే కూర్చోడానికే నోటీస్ ఇచ్చిరు. అది ఎవరిది కూలుస్తారు, ఎవరిది ఉంచుతారు అనేది మనం ఏం చెప్పలేం దాని గురించి. కాకపోతే ఆయన పేదల కోసం అందరు ఎన్నుకున్నారు కాబట్టి అందరికీ చేయాలి. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికి ఒక్కలాగానే ఉండాలి న్యాయం. కాకపోతే ఎవరు గుంజుకురు, ఎవరు కబ్జాలు చేసారు వాళ్ళ మీద అది వేరే తిరిగా మీరు రియాక్షన్ తెలిసి తీసుకున్నారు. కూడా కొన్నోళ్ళు, అంటే ఇది చెరువు భూమి అని తెలిసి కూడా కొన్నోళ్ళు. కొన్నోళ్ళు అంటే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ కడుపు కోసం అని ఇక్కడ బతకనికి వచ్చిర్రు. ఏదో అగ్బల దొరుకుతున్నాయి కదా అంటే ఇప్పుడు నువ్వు అమ్మకపోతే నేనెందుకు కొంటా?
అమ్మ ఇది చెరువు ఇప్పుడు ఎవరైనా గాని ఇది నువ్వు అమ్మకపోతే నేను నీ హస్తం లేకపోతే నేను కొనను కదా. మరి వాళ్ళని కూడా వాళ్ళ కోసం మీరు చేసింది ప్రభుత్వము చెరువులు కాపాడనీకి, రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, అదంతా వాస్తవే, మనం కూడా చూస్తున్నాం కదా. ఎందుకంటే రోడ్ల మీద నీళ్లు ఉంటున్నాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనుషులకు ఇబ్బంది అవుతుంది. మరి ఈ సీసీ రోడ్లన్నీ వేసింది గవర్నమెంట్. చేసిర్రు. మేము ట్యాక్సీలు కడుతున్నాము, కరెంటు బిల్లు కట్టించుకురు, మళ్ళీ అప్పుడే ఆపేది ఉండే కదా. మరి అప్పుడే చెప్పాలి కదా నిజంగా. అంటే ఇప్పుడు నిజంగా ఇది ఒకవేళ కబ్జా జరిగింది అనుకుంటే నిజంగా వాళ్ళంతా చేసే వాళ్ళే. అయితే కట్ట మరి ఇప్పుడు కడుతున్నప్పుడు వాళ్ళంతా కలెక్టర్లు వాళ్ళు నిలబడలేరా? అవంతా కట్ట ఇట్లా ఎట్లా ఎందుకు కట్టుకొచ్చారు? అప్పుడే కదా తీయాలి. మరి అప్పుడు ఎందుకు తీయలేదు? అప్పుడు కొలతలు చూసి ఇప్పుడు ఎవడు 10,000 ఇస్తే, ఎవరు 20,000 ఇస్తే మాకు కొంచెం జాగొద్దులు అంటే వదిలేసిరా వీళ్ళు. అప్పుడు చూసుకోవాలి కదా ఏది చెరువు ల్యాండ్ ఉంది, ఎక్కడి నుంచి కట్టేయాలి, ఎక్కడి నుంచి వేయొద్దు అని. సరే వేసినావు, ఇప్పుడు వేసినావు, వదిలేసి ఉన్న వాళ్ళ మీద పడు. ఇప్పుడు చెరువుని మంచిగా చేసుకో, దాని మెయింటెనెన్స్ చూసుకో. ఎవరో వస్తుండ్రు అనగానే రోడ్లు నుక్కడము, చెత్తలు ఎత్తడము, అవన్నీ చెయ్యొద్దు. అవన్నీ చూపియడానికి చెయ్యొద్దు. ఏదైనా చేస్తే పని కరెక్ట్ చేయాలా. ఇప్పుడు పైసలన్నీ వేస్టే చేశారు కదా. అందరు మనం ట్యాక్సీలు కట్టో, కరెంటు బిల్లులు కట్టో అవన్నీ వేస్టే. ఎవరో వస్తుండ్రు అనగానే వాళ్ళు కూడా ఏం చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు గల్లీలలో వచ్చి నిన్న మొత్తం చెత్త ఏరుతున్నారు. ఏమైంది ఇక్కడ వస్తుందంటే ఎంపీ వస్తున్నాడు కదా అందుకనే ఏరుతున్నాం అంటే. ఎంపీ రాకపోతే కూర్చుంటారు. ఏమనంటే వాళ్ళకు కూడా ఆయన కేసీఆర్ నెత్తి మీద పెట్టింది కదా. నిజంగా అంటున్నా నేను. వాళ్ళని ఏమన్నా అనొద్దు, చెయ్యొద్దు, వాళ్ళు మోరీలు తీస్తారు, అది తీస్తారు అని వాళ్ళని కూడా నెత్తి మీద కూర్చోబెట్టి, అందరు నెత్తి మీద కూర్చోబెట్టి తీసుకుంటలేరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? అంటే వారం రోజుల్లో ఖాళీ చేయాలని వాళ్ళు వారం చెప్తున్నారు. రోజులు మేము చెయ్యము. ఎందుకు చేసాం? వారం రోజులు మాకు చూపి, మాకు కూడా జాగాలు ఇవ్వాలా. ఏడనైనా కట్టుకోవడానికి జాగాలు, 200 జాగాలు ఇవ్వాలా మాకు. ఒట్టి జాగా ఇచ్చినా సార్ మేము ఒక్కొక్క రూమ్ వేసుకొని ఉంటాం. మా ఫ్యూచర్ కబ్జాలు, ఛత్రీలు అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఎక్కడ ఉన్నాయో మేము మన నోటితో చెప్పొద్దు. తెలుసు వాళ్ళ గవర్నమెంట్ కి తెలియదా ఏవి కబ్జా లైన్లు? మేమైతే ఎవరి దగ్గర దౌర్జన్యం. ఏదైనా పెద్దోడిని కొట్టాలి ఫస్ట్. ముందు పెద్దోడు ఎవడైతే ఉన్నాడో వాడిని కొట్టాలి కదా. ఇక పెద్దోళ్ళు అంటే అది ఎవరెవరు ఉన్నారో మనం ఎవరి గురించి చెప్పలేం. ఇప్పుడు మీరున్నారా మనం చూడండి వినండి మనం చెప్పలేం. అది ఎవరున్నారో వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొని మీరు చేసుకోండి అంతే. కానీ ఇట్లా గరీబోల ఇల్లు గుంజుకోవడం మాత్రం కరెక్ట్ గా. ఎన్ని ఇళ్ళకి ఇచ్చారమ్మా మొత్తం నిన్న ఇక్కడ అయితే దాదాపు చాలానే ఇల్లు ఉన్నాయి, 400 ఇల్లు దాకా ఉన్నాయి ఇక్కడ. అంత చెరువులకు కట్టేసుకురు వాళ్ళు. అమ్ముతేనే కదా వాళ్ళు కట్టుకున్నారు. పాపం వాళ్ళు కూడా అమ్మాలి పని చేసుకొని కూలికి పోతేనే వెళ్తుంది. మేము కూడా అంతే. మేము ఇక్కడ 45 సంవత్సరాలు అయింది ఇది కట్టేసి. మేము ఎట్లున్నాం అట్లనే ఉన్నాం. దీని మీద ఏం బిజినెస్ చేస్తలేము, ఫంక్షన్ హాల్ కట్టుకొని నడిపిస్తలేము, ఏం చేస్తలేం కదా. రోజు తిననికే, పండుకోనికే, ఉండనికే, లేవనికే మాకు ఒక నీడ ఉంది అన్నట్టు చాలు. ఒక చెప్పుకోనికే ఈడ ఒక ఆస్మత్ ఇట్లా ఒక తులసమ్మ ఇల్లుంది, నరసింహ ఇల్లుంది, ఎవరైనా కానీ అరే పలానా ఇల్లు ఉంది ఆడికి పోతున్నాం అని అంటారు అంతే కదా. ఆ నీడ మాకు ఒకటి ఉన్నది. అదే నువ్వు గుంజుకుంటా అంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. నేనైతే కేసు ఆయనకైతే నేను నిన్న వాళ్ళు వచ్చే టైంకి మీరు ఉన్నారంటే అధికారులు వచ్చిన టైం అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయినా వాళ్ళంతా కట్ట తిరిగి వాళ్ళు ఏం చెప్పారంటే అసలు? అంటే వాళ్ళు ఏం ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మా కోసం మేము చెప్పంగానే వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు అందరు ఏమంటారు, ఆయన ఏదో ఓట్ల కోసం, సింపతి కోసమో, దేనికోసమో వచ్చి ఉంటాడులే అది అని అంటారు. ఎవరికి పోతుందో వాళ్ళకే తెలుస్తుంది బాధ. ఇప్పుడు ఆపదలో ఎవడైతే అన్నం పెడితే వాడే దేవుడు, అంతేనే కదా. అంతే. అది కాకపోతే ఇట్లా చేయడం అయితే మంచిది కాదు. మేమైతే కంటికి పుట్టడు ఏడుస్తున్నాం. మా కలకల కూడా తీసుకొని నువ్వు కుర్చీ మీద ఏం కూర్చుంటావు సార్? అదైతే నేను